హాయ్ అందరికీ, నేను నందిని. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ప్రతి కథలోని మీనింగ్ని మీకు అర్థమయ్యేలా తెలియజేయడమే నా గోల్. ఈ కథ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. మీరు చూస్తున్నారు ఒరిజినల్ మార్వెల్స్. మనిషి ఎప్పటి నుంచో ఒకరిని మించి ఒకరు శక్తివంతులని వాదిస్తూనే ఉన్నారు. కానీ సృష్టి మాత్రం ఎవరితో పోల్చకుండా అందరినీ సమానంగా ముందుకు సాగిస్తూ ఉంది. ఈ సత్యాన్ని బోధించడానికి పరమశివుడు ఒక దివ్య పరీక్ష పెట్టాడు. ఆ దివ్య పరీక్ష ఈ కథ. ఇంకా ఎందుకు ఆలస్యం, కథలోకి వెళ్ళిపోదాం. పర్వతాల మధ్య ఉన్న ఒక ఆశ్రమంలో చాలా మంది ఋషులు తపస్సు చేస్తున్నారు. చుట్టూ మంచుతో కప్పిన పర్వతాలు, నిశ్శబ్దంగా ఉన్న ఆకాశం. మంది పురుష ఋషులు ఒక రోజు వాదన మొదలు పెట్టారు. వాళ్ళలో ఒకరు గర్వంగా అన్నారు, పురుషుడే శక్తివంతుడు, స్త్రీ లేకపోయినా ఈ ప్రపంచం నడుస్తుంది అని మరొకరు జోడించారు. ఆ మాటలు విన్న మహిళా ఋషులు మౌనంగా ఒకరినొకరు చూశారు. వారిలో ఒకరు బాధగా అన్నారు, అది తప్పు, స్త్రీకే ఎక్కువ శక్తి ఉంది, పురుషుడు లేకపోయినా సృష్టి కొనసాగుతుంది అని మరొకరు ధైర్యంగా చెప్పారు. అలా ఇద్దరి మధ్య వాదన మొదలై పెద్ద గొడవగా మారింది. ఆ వాదన శబ్దం పర్వతాల మధ్య ప్రతిధ్వనిస్తూ వినిపించింది. దేవతలు కూడా ఆ శబ్దాన్ని విని ఆశ్చర్యపడ్డారు. చివరికి ఆ మాటలు కైలాసంలో ఉన్న శివుడి చెవుల్లోకి చేరాయి. శివుడు ధ్యానంలో ఉండగా తన కళ్ళను తెరిచాడు. ఆయన చిరునవ్వుతో అన్నాడు, ఈ వాదనకు సమాధానం చూపాలి. ఆయన దివ్యకాంతిగా మారి అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో ఋషులు ఇంకా వాదనలో మునిగిపోయి ఉన్నారు. ఒక్కసారిగా ఆకాశం ప్రకాశమైంది. కాంతి మధ్యలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. అందరూ భయంతో భక్తితో చేతులు జోడించి నమస్కరించారు. శివుడు మృదువుగా మాట్లాడాడు, మీ వాదన నేను విన్నాను. సృష్టి ఎవరి వల్ల నడుస్తుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, కానీ నిజాన్ని చూపించేది నేను అని చెప్పి శివుడు తన దివ్య రూపాన్ని మారుస్తాడు. క్షణాల్లో ఆయన శరీరం సగం పురుషుడిగా సగం స్త్రీగా మారుతుంది. ఆయన రూపం అర్ధనారీశ్వరుడిగా ప్రకాశిస్తుంది. ఋషులు ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యంతో కదలలేకపోయారు. శివుడు చిరునవ్వుతో అన్నాడు, ఇదే సృష్టి సత్యం. పురుషుడు స్త్రీ ఇద్దరూ కలిసి ప్రపంచం నడుస్తుంది. ఆయన కాంతి పర్వతాల మీద విరజల్లుతూ భూమంతా ప్రకాశిస్తుంది. ఋషులు ఆయనను చూసి భక్తితో నమస్కరిస్తారు. కానీ శివుడు వారిని పరీక్షించాలనుకుంటాడు. శివుడు అన్నాడు, ఇప్పుడు నేను ఒక పరీక్ష ఇస్తాను. ఆయన పక్కన ఉన్న పెద్ద రాయిని చూపించాడు. ఈ రాయిని కదిలించగలిగితే మీ మాట నిజమవుతుంది. మొదట పురుష ఋషులు ప్రయత్నించండి. పురుష ఋషులు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. వాళ్ళ తమ శక్తంతా పెట్టి రాయిని నెట్టారు. రాయి ఒక ఇంచు కూడా కదలలేదు. ఎంత శ్రమించినా రాయి అదే చోట ఉంది. శివుడు చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు మహిళా ఋషులు ప్రయత్నించండి అని అన్నాడు. మహిళలు ముందుకు వచ్చి మనసంతా పెట్టి రాయిని నెట్టారు. వాళ్ళు కూడా ఎంత ప్రయత్నించినా రాయి కదలలేదు. అందరూ అలిసిపోయి నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఎవరి ముఖంలోనూ విజయభావం లేదు. శివుడు చిరునవ్వుతో వారికి అర్థం చేసుకునేలా చూశాడు. ఇప్పుడు మీరందరూ కలిసి ప్రయత్నించండి అని శివుడు చెప్పాడు. పురుషులు మహిళలు ఒకే సమయంలో రాయిని నెట్టడం ప్రారంభించారు. ఒక్కసారిగా రాయి కదలడం మొదలైంది. అందరూ ఆశ్చర్యపడి ఒకరినొకరు చూశారు. కలిసి పెట్టిన శక్తి అద్భుతం చేసింది. రాయి సులభంగా కదిలిపోయింది. పర్వతమంతా మంత్రధ్వనులతో మార్మోగింది. శివుడు ఆనందంగా చిరునవ్వుతో అన్నాడు, ఇదే సమానత్వం శక్తి. పురుషుడు లేకుండా స్త్రీ లేదు, స్త్రీ లేకుండా పురుషుడు లేడు. సృష్టి ఇద్దరి ఐక్యంతోనే నడుస్తుంది. ఋషులు ఆయన మాటలు విని తలవంచారు. అందరూ ఒకరినొకరు గౌరవంగా చూశారు. వారి హృదయాల్లో భిన్న భావాలు పోయి ఐక్యత పుట్టింది. ఆ పర్వత ప్రాంతం కాంతితో నిండిపోయింది. ఆ క్షణంలో శివుడు మళ్ళీ కైలాసానికి తిరిగి వెళ్లిపోయాడు. ఋషులు మళ్ళీ ఒక చోట చేరి శివుడి బోధనపై ఆలోచించారు. మనం వాదించాం, కానీ నిజం వేరే ఉందని ఒకరు అన్నారు. పురుషుడు స్త్రీ ఇద్దరూ సమానమే అని అందరూ ఒప్పుకున్నారు. వారు అందరూ ఒకరినొకరు గౌరవంగా నమస్కరించారు. ఆ రోజు నుంచి ఆ ప్రాంతంలో ఎవరూ తేడాలు చూడలేదు. అందరూ కలిసి పనులు చేసుకోవడం మొదలు పెట్టారు. ఆ ప్రాంతం శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వంతో నిండిపోయింది.
దేవతలు కూడా ఆ మార్పును చూసి సంతోషించారు. ఆ పర్వతం పేరు సమానత పర్వతం అని పిలువబడింది. ప్రతి సంవత్సరం అక్కడ ప్రజలు సమానత్వ దినోత్సవం జరుపుకున్నారు. పిల్లలు, పెద్దలు శివుడి అర్ధనారీశ్వర రూపానికి పూజలు చేసేవారు. అందరూ సమానంగా గౌరవించబడేవారు. ఆ శాంతి శాశ్వతంగా కొనసాగింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: స్త్రీ పురుషులు ఒకరికొకరు అద్దం లాంటి వారు. సమానత్వమే సమాజానికి శాంతి తెస్తుంది. శ్రీకృష్ణదేవరాయల కాలం. సిరి సంపద, కళలు, సాహిత్యం అన్ని పరమోత్కర్షలో ఉన్న రాజ్యం. ప్రతి ఉదయం రాజమహల్ గర్భగుడిలో వేదఘోషలు, ఘంటారావాలు మరియు ప్రజల నవ్వులు వినిపించేవి.